పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాన్ని మాత్రం ఎవరు నమ్మద్దు అసలు పొరపాటున కూడా. ఎందుకంటే ఇది పనికిరాని కొబ్బరి బొండం, నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. నేను అది ఒకటే చెప్పాను, 2014 నుంచి నువ్వు 19 వరకు ఏం ఏడ్చావు ఇక్కడ, నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? మళ్ళీ ఓటు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓటు అడుగుతావు? ఓటు అడిగే ఇంక నైతిక అర్హత ఉందా? స్థలాలు కనబడితే కబ్జాలు చేయడాలు, ఏదైనా ఉంటే రౌడీజం చేయడాలు, గోండాయిజం చేయడాలు. నిన్న కూడా ఎవరో ఒకళ్ళిద్దరు నెలకి వెళ్ళాయంట, మీరు కనుక మాకు ఓటు అయిపోతే మీ సంగతి చూస్తామని. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? రౌడీజం చేసే వ్యక్తి మనకు అవసరమా? గోండాయిజం చేసే వ్యక్తి మనకు అవసరమా? తరిమి కొట్టండి. మీ అందరికి నేను తోడుగా ఉంటాను. ఆ కొబ్బరి బొంగ నడ్డు కూడా నేను తోడుగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా భయపెడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పని. నేను ఒక్కటే చెప్తున్నా, బాగుండమ్మా, నీ రౌడీజాలు గోండాయిజాలు గతంలో జరిగినాయేమో, ఇప్పుడు పొరపాటున కూడా జరగనేమో. పిచ్చి వేషాలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను బోండమ్మకి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్ని రిక్వెస్ట్ చేసి అడుగు. బెదిరిస్తే మాత్రం మా దృష్టికి ఇప్పటికే 2-3 చెప్పారు. ఇంక మరొకసారి ఎవరైనా చెప్తే మాత్రం నీ మీద కఠిన చర్యలు ఉంటాయని మాత్రం బోండమ్మని హెచ్చరిస్తున్నాను.